అందరికీ నమస్కారం. ఈ రోజు మన గౌరవ అతిథులు మంత్రివర్యులు నారా లోకేష్ గారు, వారి తండ్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వస్తున్నారు. ఇరువురు కూడా సూపర్ 6 ని ఎంతో చక్కగా అమలుపరుస్తూ 20 నెలలు పూర్తి చేసుకున్నారు. వారికి మనము అభినందనలు తెలియజేద్దాం. ముఖ్యంగా నిరుద్యోగ భృతి విషయంలో వారు ఎన్నో మంచి కార్యాలు చేశారు. నిన్న బడ్జెట్ లో ఎంతో చక్కగా అందరికీ పంగనామాలు పెట్టి సూపర్ 6 అనే పదమే మర్చిపోయి ఈ దుర్మార్గులు ఇద్దరు సూపర్ 6 అమలు పరచకుండా నిరుద్యోగ భృతి ప్రతి నిరుద్యోగికి 3000 ఇస్తానన్నాడు. ఒక్క ₹1 కూడా ఇవ్వనటువంటి ఈ చండాలుడు గురించి తెలుసుకుందాము. మొదలు పెట్టండి లోకేష్ నాయుడు గారు. ఒకసారి బాబు సూపర్ 6 కూడా తిరిగేద్దాం. ఉద్యోగాలు కల్పిస్తామను. ఒకసారి బాబు సూపర్ 6 కూడా తిరిగేద్దాం. ఉద్యోగాలు కల్పిస్తామను. ఏమన్నారు చిన్నబాబు? కలిపిస్తామా? నిజమే చిన్నబాబు గారు, మీరు పిత్తడమే గాని మీరు కల్పించేది ఎక్కడ ఉంటుంది? నిరుద్యోగ భృతి ఎక్కడ ఇస్తారు? మీరు ఎప్పుడు ఇలా పిత్తుతూ ఉంటారు. మెగా డిఎస్సి ఏర్పాటు చేశాం. పెద్ద ఎత్తున పెట్టుబడులు ఎట్లా వస్తున్నాయో మీరు చూస్తున్నారు. ఐటీ రంగంలో ఎలాంటి కంపెనీలు మనం పట్టుకొస్తున్నాం మీరు చూస్తున్నారు. ఎన్ని వివరించి చెప్పాలి. ఎస్, నిరుద్యోగ భృతి కూడా ఇస్తాను. ఈ సంవత్సరంలోనే మొదలు పెడుతున్నాం నిరుద్యోగ భృతి కూడా. ఎస్, నిరుద్యోగ భృతి కూడా ఇస్తాను. ఈ సంవత్సరంలోనే మొదలు పెడుతున్నాం నిరుద్యోగ భృతి కూడా. తండ్రి కొడుకులు ఇద్దరు అబద్ధాలు చెప్పడంలో ఆరితేరిపోయారు. 2025 ఇదిగో ఈ సంవత్సరమే మొదలు పెట్టేస్తున్నాం నిరుద్యోగ భృతి. ప్రతి నిరుద్యోగికి 3000 అన్నాడు. 26 బడ్జెట్ కూడా వచ్చింది. ఆ ఊసే లేదు. ఏమనాలి ఈ తండ్రి కొడుకుల అబద్ధాలని? ప్రజలారా మీరే తెలుసుకోండి. నిరుద్యోగులారా మీకు కూడా ఈ పాటికి అర్థమై ఉంటుంది. అది మీరు వివరించండి. అలా సూపర్ 6 లో ఉన్నటువంటి నిరుద్యోగ భృతి 3000కు పంగనామాలు పెట్టిన తండ్రి కొడుకులు ఇద్దరు ఎంతో తెలివిగా ప్రవర్తిస్తున్నారు. ఇకపోతే బాబు గారు వచ్చారు. వారు 7 కిలోమీటర్లు నడిచారట. ఏదో పొడి చేశారట. ఎందుకు నడిచారు బాబు గారు? కొంచెము చెప్పండి. సుమారు 7 కిలోమీటర్లు నడిచి వచ్చాను. ఈ ప్రభుత్వానికి, ఈ పోలీసులకు చెప్తున్నా, ఏమమ్మా ఆడబిడ్డలో మిమ్మల్ని అడుగుతున్నా, 14 సంవత్సరాల ముఖ్యమంత్రిని. నేనేమైనా పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చానా? వేరే దేశాలకు పోయానా? నేను ఒకసారి లండన్కి వెళ్ళి మీ ఎగ్జిబిషన్కి వస్తారంటే మీరు వస్తే దాన్ని డిమాండ్ చేస్తారని వాళ్ళు నా మీద ప్రత్యేకమైన ఇంటెలిజెన్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు. విన్నారు కదా ఫ్రెండ్స్, నేను ఎప్పుడైనా విదేశాలు వెళ్ళా నా తమ్ముళ్ళు అంటాడు. అప్పుడే నేను లండన్ వెళ్ళాను. నన్ను చూసి అందరూ కూడా అన్ని సంచులు దాచేసుకున్నారు. ఎక్కడ దోచుకుని వెళ్ళిపోతాను అని భయపడి సంచులు జోబులు అన్ని బాగా కుట్టేసుకున్నారు. నన్ను చూసి జడుచుకున్నారు ప్రజలని చెప్తాడు. అప్పుడే లండన్ వెళ్ళానంటాడు. అప్పుడే లండన్ వెళ్ళలేదంటాడు. విదేశాలకు వెళ్ళలేదంటాడు. నోరు తెరిస్తే అబద్ధము. ఈయన పెళ్ళాము కలిసి ఆవిడేదో హెరిటేజ్ లో పాలు పిండినందుకు ఏదో అవార్డు వచ్చేసిందని పాలు పిండిన అవార్డు తీసుకోనాక లండన్ వెళ్ళిన సంగతి ప్రజలు ఎలా మర్చిపోతారు? చంద్రబాబు గారు, మీరు సిగ్గు లజ్జ ఇడిచిపెట్టి నువ్వు నీ కొడుకు అబద్ధాలు చెబుతున్నారు. ఎంతసేపు పడద్దు అనుకున్నావు? నువ్వు దిగుచ్చాను అనుకుంటున్నావా నువ్వు? ఇకపోతే కొడతల రామకృష్ణ గారు వచ్చాడు. గతంలో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో మంత్రిగా వెలగబెట్టాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పంచాన చేరి జనసేన ఎమ్మెల్యేగా గెలిచి వీడు ఏదో మాట్లాడుతున్నాడు. వీడికి పిచ్చి బాగా ముదిరిపోయింది. వీడికి నోరు అదుపు లేకుండా అసెంబ్లీ సమయాన్ని వృధా చేసి బాబు గారి మనవణ్ణి, బాబు గారి పుత్రరత్నము లోకేష్ గారిని పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు. వీడు ఏదో మంత్రి పదవి కోసం ఆశపడి ఇలా పొగుడుతున్నాడని యావత్తు ప్రజానికమందరూ కూడా అర్థం చేసుకున్నారు. మొదలు పెట్టరా నీ భజన కొడతల రామకృష్ణ. ఒక్క ప్రత్యేకమైన విషయం చెప్పి ముగిస్తాను అధ్యక్ష. మనం వచ్చి 19 మాసాలు అయింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం చంద్రుడి భజన చేసి మోక్షమొందండి. ఇంకొక విషయం కూడా తెలియపరుస్తానంట. ఎందుకంటే ఆ వంశంతో గొప్ప ఒక్క నిమిషంలో అయిపోద్ది అధ్యక్ష. మొన్ననే చూశాను నేను. నా లోకేష్ గారు ఆయన నాకు పోటీ మా ఇంట్లో సభ్యులే అని చెప్పారు. మొన్ననే చూశాను నేను.
నా లోకేష్ గారు ఆయన నాకు పోటీ మా ఇంట్లో సభ్యులే అని చెప్పారు. రామకృష్ణ గారు గొద్ద కింద 75-76 సంవత్సరాల వయసు వచ్చింది. నువ్వు కడుపుకు అన్నం తిన్నావా లేక అశుద్ధం తిన్నావారా? ఏం మాట్లాడుతున్నావురా? అత్యంత విలువైనటువంటి అసెంబ్లీ సమావేశాల్లో సమయాన్ని వృధా చేసి ఇలా చెక్కపదినేంట్రా, వెళ్ళిపోయి పాలేరుతనం చేసుకోరా. నీ బతుకు బతుకారా లుచ్చా. మరి నారా దేవాంశ్ చూస్తే 10 సంవత్సరాల్లోనే చైల్డ్ ప్రాడిగీగా, చెస్ లో అయితే ఆయన ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్ గా ఆయనకు ఒక బిరుదు కూడా వచ్చింది అధ్యక్ష. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో 2025లో నమోదు చేసుకుని లండన్ వెస్ట్ మినిస్టర్ హాల్లో వారికి అది ప్రదానం చేశారు అధ్యక్ష. అంత చిన్న వయసులో అది రావటం అన్నది సామాన్యమైనటువంటి విషయం కాదు అధ్యక్ష. నీ బతుకు నువ్వు, నీ బతుకు జడ. అదే కాకుండా ఆయన రెండో రికార్డ్ ఏంటంటే 70th టవర్ ఆఫ్ హనోయ్ అనేసి అక్కడ కూడా 1 నిమిషం 43 సెకండ్లో అది సాల్వ్ చేయగలిగారు అధ్యక్ష. చిన్న ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది వాడండి. అరుపులు ఆంధ్రప్రదేశ్ అంతా విని చూశారు కదా ఫ్రెండ్స్, అసెంబ్లీ సమావేశాల యొక్క సమయాన్ని ఎలా వృధా చేస్తూ ఇలాగ బాబు గారికి చెక్కబదిలీ చేస్తూ ముని మనవల్ని కూడా పొగిడే స్టేజ్కి వచ్చేసారంటే వీరు సిగ్గు లజ్జ ఇడిచిపెట్టేశాడు. వీడేమో ఉన్నదేమో జనసేనలో, పొగిడేదేమో బాబు గారి మనవణ్ణి. అంటే వీడు ఏ లబ్ధి కోసము ఇలా పొగుడుతున్నాడని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఈ సిగ్గు లేని రామకృష్ణ గారిని చెప్పుతూ కొట్టండి ప్రజలారా. అందరికీ నమస్కారము, బాయ్.